ఈ వీడియోలో మీరు సెలెక్ట్ కేస్ స్టేట్మెంట్ని ఎలా వాడాలి అనేది చూస్తారు. మరి సెలెక్ట్ కేస్ స్టేట్మెంట్ అనేది ఇఫ్కి ఆల్టర్నేటివ్గా మనం వాడచ్చు. అంటే ఒక వేరియబుల్ వాల్యూని బేస్ చేసుకొని వేరే వేరియబుల్లోకి ఏ విధంగా వాల్యూస్ని తీసుకోవాలి, లేదంటే ఒక వేరియబుల్ వాల్యూని బేస్ చేసుకొని మీరు నెంబర్ ఆఫ్ అదర్ స్టేట్మెంట్స్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనేది చూస్తారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ కేస్ అనే ఒక ఫైల్ ఉంది. ఇక్కడ ఒక అమౌంట్ ప్రీవియస్ వీడియోల లాగానే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, ఒక కరెన్సీ వేరియబుల్ని తీసుకున్నాం, యాక్టివ్ సెల్ని సెట్ చేసాం. మరి టోటల్ ఈక్వల్ టు యాక్టివ్ సెల్ డాట్ వాల్యూ. సో దాంట్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ ఈ కర్ టోటల్ అనే వేరియబుల్లోకి వెళ్తుంది. ఇప్పుడు సెలెక్ట్ కేస్ ఈ వేరియబుల్ వాల్యూని తీసుకున్నాం. మరి ఈ వేరియబుల్లో ఏ వాల్యూ ఉందో దాన్ని బట్టి ఇక్కడ కేసీస్ అని ఇట్లా ఎన్ని కేసెస్ కావాలన్నా సరే మీరు తీసుకోవచ్చు. అంటే ఈ వేరియబుల్ వాల్యూ ఇక్కడ ఏ కేస్ తోటి మ్యాచ్ అవుతుందో దాని కింద ఉండే స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. దేనితోటి మ్యాచ్ కాలేదు అంటే లాస్ట్లో కేస్ ఎల్స్ కింద ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది ఇఫ్ కంటే కూడా చాలా కాంపాక్ట్గా సింపుల్గా ఉంటుంది. మోర్ డిసిషన్స్ తీసుకోవాలి అన్నప్పుడు ఇఫ్ కండిషన్ దెన్, లేదంటే ఎల్స్ ఇఫ్ కండిషన్ దెన్ ఇట్లా రాసే బదులు మీరు సింపుల్గా సెలెక్ట్ కేస్ని వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కర్ టోటల్ అనే దాని యొక్క వాల్యూ ఈ కండిషన్కి మ్యాచ్ అయితే అప్పుడు కమిషన్ ఎంత అవుతుంది, ఇట్లా 0.08 తోటి క్యాల్కులేట్ అవుతుంది. లేదంటే ఈ యొక్క వాల్యూ ఈ కండిషన్కి మ్యాచ్ అయితే ఎలా క్యాల్కులేట్ అవుతుంది కమిషన్, లేదంటే ఎలా క్యాల్కులేట్ అవుతుంది. ఇక్కడ ఈ మూడు కండిషన్లు మ్యాచ్ కాలేదు అంటే లాస్ట్లో కేస్ ఎల్స్ కింద ఉండే ఇది మ్యాచ్ అవుతుంది. ఫైనల్గా లాస్ట్లో ఎండ్ సెలెక్ట్ అని ప్లేస్ చేసాం. ఇట్లా కేసీస్ అని ఎన్ని కండిషన్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు. ఏ కండిషన్ ఈ యొక్క దీంతో మ్యాచ్ అవుతుందో దాని కింద ఉండే స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఏది మ్యాచ్ కాలేదనుకుంటే లాస్ట్లో కేస్ ఎల్స్ అనేది లాస్ట్లో ప్లేస్ చేస్తారనమాట అన్నిటికంటే. ఇక్కడ మూడు కండిషన్లు మాత్రమే మనం తీసుకున్నాం. అట్లా నంబర్ ఆఫ్ కండిషన్స్ తీసుకోవచ్చు. లాస్ట్లో మీరు కేస్ ఎల్స్ కింద ఉండే స్టేట్మెంట్స్ను ఎగ్జిక్యూట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఏది మ్యాచ్ కానట్లయితే. సో చూడండి, F5 ప్రెస్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఇది దేనితోటి మ్యాచ్ అయింది, దీంతోటి మ్యాచ్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అది ఆ యొక్క వాల్యూ అక్కడ మార్చాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ నేను ఇట్లా ప్లేస్ చేశాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఇట్లా 800.02 రావడం జరిగింది. అంటే ఇది ఎగ్జిక్యూట్ అయిందనమాట. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కేసెస్ కింద మీరు కండిషన్స్ పెట్టుకొని ఏ కేస్ కింద ఈ యొక్క సెలెక్ట్ కేసులో ఉండే వేరియబుల్ మ్యాచ్ అవుతుందో దాని కింద ఉండే స్టేట్మెంట్స్ని మీరు ఎగ్జిక్యూట్ చేయించుకోవచ్చు. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ కేస్ అనే స్టేట్మెంట్ వర్క్ అవుతుందండి డిసిషన్ మేకింగ్లో.